సూర్యచంద్ర నక్షత్రాలు సృజించబడి ఉన్నవని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మోషే చూడండి ఎందుకు చెప్తాడండి? మోషే చూశాడు, ఎందుకంటే ఆయన ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి, ఆయన పక్షిరాజుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఈ కాలపు వర్తమానికుడు మోషే అయితే దేవుడు సృజించటాన్ని చూశాడు, భూమిని ఆకాశాన్ని సృజించడానికి చూశాడు. సృజించడం చూసి దాన్ని ఆ విషయాన్ని గ్రంథంలో నమోదు చేశాడు. ఈ కాలపు వర్తమానికుడు మన ప్రవక్త అయితే, ఈ కాలపు వర్తమానికుడు అయితే మోషే చూసిన దానికంటే మునుపు కార్యాలను చూశాడు. ఈ భూమి సృజించడానికి మునుపు, ఆకాశము సృజించడానికి మునుపు, సూర్యచంద్ర నక్షత్రాలు సృజించడానికి మునుపు ఏమి జరిగిన్నది? అక్కడ దేవుడు స్వయంభవుడిగా ఉండి ఉన్నాడు. దేవుడు స్వయం ఉనికి కలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ఆయన మనస్సులో ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాయి. ఆయనలో ఎన్నో గుణ లక్షణాలు ఉండి ఉన్నవి. ఆయన ఆత్మ ఓటగా ఉండి ఉన్నాడని చెప్తా ఉండి ఉన్నాడు. హల్లెలూయా.